ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 39 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతుల నుండి విడిపించువాడు ఎవడునూ లేడు. ఈ వాక్యంలో దేవుడు తన శక్తి, అధికారం, సర్వాధిపతి గురించి చెబుతున్నాడు. మొదటగా నేనే దేవుడను అంటే దేవుడు ఒక్కడే, ఆయనకు సాటి ఎవరూ లేరు. 2, మృతునందించువాడును బ్రతికించువాడును నేనే. దీని అర్థం జీవము మరణం అన్నీ దేవుని చేతుల్లోనే ఉన్నాయి, మన జీవితం యాదృచ్ఛికం కాదు. అలాగే 3, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. దీని అర్థం దేవుడు శిక్షించగలడు, అదే సమయంలో స్వస్థపరచగలడు, ఆయన ప్రేమతో సరిదిద్దుతాడు. 4, నా చేతుల నుండి విడిపించేవాడు ఎవడునూ లేడు. దీని అర్థం దేవుని నిర్ణయాలు మార్చగల శక్తి ఎవరికీ లేదు, ఆయన సార్వభౌముడు. ఇది మన జీవితానికి సందేశం ఏంటంటే, మన కష్టాల మధ్యలో ఉన్నప్పుడు కూడా దేవుడు కంట్రోల్ కోల్పోలేదు. బాధ వచ్చినా, ఆరోగ్యం కోల్పోయినా, భయం వచ్చినా దేవుడు ఎప్పటికీ సింహాసనంపై ఉన్నాడు. మనం మన సమస్యలను కాదు, దేవుడి శక్తిని చూడాలి. చిన్న ప్రార్థన. ప్రభువా, నీవే సర్వాధిపతి అని నేను నమ్ముతున్నాను. నా జీవితం నీ చేతిలో ఉంది. నా బాధల్లో కూడా నిన్ను నమ్మే విశ్వాసం నాకు దయచేయము. ఆమేన్.